కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో 10 ఏళ్ల వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య నిర్మల పోటీ చేస్తుందన్నారు. 3 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, నియోజకవర్గం కోసం ఏం చేయాలో అదే చేశారని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి, తొందరేం లేదు. కానీ ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్ లేపుతున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు, నా క్లాస్మేట్. తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే నేను జరిగిపోయినా అర్థమా? మరి ఓ అన్నారేంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నేను నా వయసు ఇప్పుడు 59. నేను 10 ఏళ్ల తర్వాత 10 ఇయర్స్ మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టిన, ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్నీ చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా. ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చర్యాల అంజనేయులు కష్టకాలంలో పనిచేసిండు, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ